హీరో విజయ్ ఇప్పుడు టీవీకే పార్టీ అధినేత. అందులో కీలకమైనటువంటి వ్యవహారం డిఎంకే ప్రభుత్వం తమకి అనుమతి ఇవ్వకుండా ఏడిపిస్తోంది అన్నటువంటి విషయాన్ని తాజాగా స్పీచ్ల్లో ప్రకటిస్తున్నాడు. టీవీకే ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి గ్రామాన్ని సందర్శిస్తాను, ఈలోపు తిరగకుండా నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు స్టాలిన్ అని చెప్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు గురి చేసినా వెనక్కి తగ్గనని, అదే సమయంలో స్టాలిన్ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటానన్నాడు. రాష్ట్రంలో అవినీతి నేరాలను అరికట్టడంలో స్టాలిన్ ప్రభుత్వం విఫలమైంది అన్నటువంటిది విజయ్ ఆరోపించుకొచ్చారు. త్వరలో జరగనున్న ఎన్నికలు కావు, తమిళనాడు ప్రజలకి అవినీతి ప్రభుత్వానికి మధ్య యుద్ధంలో ప్రజలే విజయం సాధిస్తారు. ఎన్నికల్లో నన్ను ఎలాగైనా ఓడించాలన్న ఆలోచనతో స్టాలిన్ కుట్రలు పన్నుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకేకి ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్లు అంటూ విచిత్రమైనటువంటి ఈక్వేషన్ చెప్పుకొచ్చాడు. ఎన్నికల్లో ఓటమి భయంతో స్టాలిన్ ప్రభుత్వం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోందంటూ విచిత్రమైనటువంటి ఆరోపణ చేసుకొచ్చాడు. మేము అధికారంలోకి వస్తే శాంతి భద్రతను కాపాడడానికి తగిన చర్యలు తీసుకుంటాం అన్నటువంటిది విజయ్ చేస్తున్న ప్రకటన.